హలో అండి, వెల్కమ్ టు షీపాకం. అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. మామూలుగా ముద్దపప్పు అంటే మనం కందిపప్పుతో ముద్దపప్పు వండుకుంటాం కదండి. కానీ ఈరోజు అయితే మనం పెసరపప్పుతో డిఫరెంట్గా ఈ ముద్దపప్పు ఎలా తయారు చేయాలో చూద్దామండి. సరేనా? చాలా టేస్టీగా ఉంటుంది. దీనికైతే మనం ఏం చేయాలంటే ఒక గ్లాసు పెసరపప్పు, అంటే పొట్టు తీసేసిన పెసరపప్పు అండి, పొట్టు లేని పెసరపప్పు తీసుకోండి. ఒక గ్లాసు తీసుకుని దాన్ని అయితే శుభ్రంగా కడిగేసేసి కుక్కర్లో వేసి శుభ్రంగా కడిగేసి ఒక గ్లాసు పెసరపప్పుకి 2 గ్లాసుల నీళ్లు పోసి దీన్నైతే కుక్కర్లో వేసేసేసి కుక్కర్ పెట్టేసేయండి. పెట్టేసి చక్కగా మీరు కనుక సిమ్లో పెట్టుకున్నారంటే ఒక 2 విజిల్స్ రానిస్తే చాలండి, చక్కగా ఉడికిపోతుంది. లేదా హైలో పెట్టుకుంటే కనుక 3-4 విజిల్స్ రానివ్వండి. వచ్చాక ఇది చల్లారిపోయాక అయితే దీన్ని తీసేసి కొంచెం ఉప్పు వేసుకుని దీన్నైతే మెత్తగా మెదిపేసుకోండి. ఇలా చూపిస్తున్నట్టుగా చాలా తొందరగా సాఫ్ట్గా అయిపోతుందండి. ఇది చక్కగా మెదిపేసుకున్నారంటే మీకు అమోఘమైన పెసరపప్పు ముద్దపప్పు రెడీ అయిపోతుందండి. దీన్ని ఏం చేస్తారంటే నెయ్యి వేసుకుని చక్కగా దీన్ని అన్నంలో కలుపుకు తిన్నారంటే అమోఘంగా ఉంటుందండి. లేదంటారా, కొంచెం నిమ్మకాయ పిండుకొని ఉట్టిది కూడా తినేయచ్చండి, లాగించేయచ్చు. సూపర్గా ఉంటుంది అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే మామూలు ముద్దపప్పు ఎప్పుడు కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేస్తే బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. తప్పకుండా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందో. అలాగే ఈ వీడియోనైతే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.